ఆనాడు ఎప్పుడు కూడా విద్యుత్ కొరతల గురించి కోతల గురించి మాట్లాడలేదు అసెంబ్లీలో. అయినా గతంలో వేయలేదు అని చెప్పి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసిండ్రు, బొక్కవర్లో పడ్డారు. మొన్న ఏప్రిల్ నుంచి నవంబర్కి మాత్రమే మీరు 19.5 గంటలు ఇచ్చిండ్రు అని చెప్పే ప్రయత్నం చేయబోయారు. మేము ప్రతిదీ కూడా అక్షరం తేట తెల్లంగా ప్రజలకు చెప్పినాం. మధ్యలో కొద్ది రోజులు ఇబ్బంది అయిన విషయాన్ని కూడా శాసనసభలోనే చెప్పినాం. దాని కారణాలు చెప్పినాం, స్పష్టంగా చెప్పినాం. పాపం దాంట్లోనే కొంతమంది మంత్రులకి ఏమో యావరేజ్ అంటే తెలియక, రోజుకి 8 గంటలు ఉంటాయో తెలియక అవమానంగా మాట్లాడినరు అన్ని చూసారు ప్రజలు. అసలు ఇవాళ భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు. భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు. ఒకప్పుడు అందరికీ తెలుసు. విద్యుత్ సంస్థలు కూడా అప్పు లేని విద్యుత్ సంస్థలు లేవు, లాభాలు ఉన్న విద్యుత్ సంస్థలు లేవు భారతదేశం మొత్తంలో. రాజస్థాన్, వీళ్ళు నిన్న మొన్నటిదాకా వెళ్ళిన రాజస్థాన్ లో 89,000 కోట్ల నష్టాలు ఉన్నాయి విద్యుత్ సంస్థలకి. అప్పు 53,000 కోట్ల అప్పు ఉంది. వీరు వెళ్ళిన రాజస్థాన్ లో, నిన్నటి వరకు ఉన్న రాజస్థాన్ లో 53,000 కోట్ల అప్పు, 89,000 కోట్ల నష్టాల్లో ఉన్నాయి రాజస్థాన్ విద్యుత్ సంస్థ. ఇంత చేస్తే కూడా ఏమన్నా విద్యుత్ రైతులకు ఇచ్చిందా అంటే అది లేదు. రైతులకు 6-7 గంటలకు మించి ఇస్తున్న వాళ్ళు లేరు. అప్పు చేసినా, అడుకొచ్చినా, ఇంకోటి చేసినా ఇక్కడ రైతులకు కడుపు నిండా ఇచ్చినాం మేము. ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం అందుబాటులో పెట్టినాం విద్యుత్ అన్ని రంగాల వినియోగదారులకి, రైతులతో సహా. అన్ని కూడా అబద్ధాలు మాట్లాడారు, ప్రజల ముందర నవలపాలైనరు. దేనికి ఇదంతా? చేతగాక, ప్రభుత్వాన్ని నడపడం రాక, అడ్డగోలుగా అవే మారిన హామీలు ఇచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబడతామనే భయంతో తప్పించుకోవడానికి అబద్ధాలు పదే పదే మాట్లాడుతున్నారు.